సిఆర్పిఎఫ్ 87th ఫౌండేషన్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఎన్నడూ సెలబ్రేట్ చేశారండి, జూలై 27th రోజున మనకి సిఆర్పిఎఫ్ ఫౌండేషన్ డేని 87th ఫౌండేషన్ డేని సెలబ్రేట్ చేయడం జరిగింది. సో మనకి ఇండియాలో ద మోస్ట్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ ఏదైనా ఉందంటే సెంట్రల్ ఆర్మ్ రిజర్వ్ ఫోర్స్ అండి. సో సర్వీస్ మోటో వచ్చేసి సర్వీస్ అండ్ లాయాలిటీ అనే మోటో మీద వర్క్ చేయడం జరుగుతుంది. సిఆర్పిఎఫ్ బ్యాక్ బోన్ ఇండియాస్ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఓకే, మనకి ఆర్మీ మిలిటరీ ఏదైతే ఉందో అది బౌండరీని కనుక సెక్యూర్ చేసుకున్నట్లయితే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇవన్నీ కూడా మన ఇండియా యొక్క ఎక్స్టర్నల్ అగ్రెషన్ని ఆపితే సిఆర్పిఎఫ్ ఏదైతే ఉందో ఇది ఇంటర్నల్ అగ్రెషన్, మనకి ఇంటర్నల్ అగ్రెషన్స్ ఏవైతే ఉంటాయో ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూస్ని టేక్ ఓవర్ చేయడం జరుగుతుంది. సేఫ్ గార్డ్స్ లా అండ్ ఆర్డర్, కండక్ట్స్ యాంటీ ఇన్సర్జెన్సీ ఆపరేషన్, సపోర్ట్ ఆర్మీ అండ్ కాన్ఫ్లిక్ట్ జోన్. సో ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది? మనకి ఆర్మీ వచ్చేసి ప్రధానంగా డిఫెన్స్ మినిస్ట్రీ దగ్గర ఉంటుంది. ప్రధానంగా డిఫెన్స్ మినిస్ట్రీ దగ్గర ఉంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వచ్చేసి సిఆర్పిఎఫ్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉండడం జరుగుతుంది. ఓకే, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? యాక్చువల్లీ క్రోన్ రిప్రజెంటేటివ్ పోలీస్ అని చెప్పేసి జూలై 27th 1939లో ఏర్పాటు చేశారు. తర్వాత 1949 డిసెంబర్ 28 1949లో సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్గా వయా పార్లమెంట్ యాక్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. సో తర్వాత వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ హోమ్ మినిస్టర్ అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దీనికి కీ ఆర్కిటెక్చర్గా పేర్కొనడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సర్వీస్ మోటో చాలా ఇంపార్టెంట్, అదేవిధంగా ఫార్మేషన్ డే కూడా చాలా ఇంపార్టెంట్, ఇయర్ కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి క్రోన్ రిప్రజెంటేటివ్ పోలీస్గా నియమించడం జరిగింది. తర్వాత పార్లమెంట్ యాక్ట్ ద్వారా సిఆర్పిఎఫ్గా పేరు మార్చడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.